హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనకి రోజువారీ జీవితంలో ఉపయోగపడే పదాలు అంటే వెళ్ళాను, దానికి ఆపోజిట్ నేను వెళ్ళలేదు, చేశాను నేను చేయలేదు, తీశాను నేను తీయలేదు, తిన్నాను నేను తినలేదు, కూర్చున్నాను నేను కూర్చోలేదు, ఇలాంటివి ఒక 45 పదాలైతే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోస్ మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చి బేసిక్ అరబిక్ పదాలు తెలియక ఇబ్బంది పడి మన తెలుగు వారి కోసం అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న పదాలు ఏంటో చూసేద్దాం. వెళ్ళాను అని చెప్పడానికి అరబీ భాషలో రహ్త్ అని చెప్తారు. రోహ్ అంటే వెళ్ళు అని అర్థం వస్తుంది. వెళ్ళాను అని చెప్పాలంటే రహ్త్ అని చెప్పాలి. అలాగే నేను వెళ్ళాను అని చెప్పాలంటే అనరహ్త్ అని చెప్తారు. నేను వెళ్ళలేదు అని చెప్పాలంటే అనమారహ్త్. మామా అనమారహ్త్ అంటే మేడం నేను వెళ్ళలేదు అనే అర్థం వస్తుంది. చూశాను అని చెప్పడానికి అరబీ భాషలో షిఫ్త్ అని చెప్తారు. షూఫ్ అంటే చూడు అని అర్థం. చూశాను అంటే షిఫ్త్ అని చెప్తారు. నేను చూశాను అని చెప్పాలంటే అనషిఫ్త్ అని చెప్తారు. నేను చూడలేదు అని చెప్పాలంటే అనమాషిఫ్త్ అని చెప్తారు. చేశాను అని చెప్పడానికి సవ్వైత్ అని చెప్తారు. చెయ్యి అని చెప్పడానికి సవ్వి అని చెప్తారు. చేశాను అని చెప్పడానికి సవ్వైత్ అని చెప్తారు. నేను చేశాను అని చెప్పాలంటే అనసవ్వైత్. మామా అనసవ్వైత్ లేదా బాబా అనసవ్వైత్ అంటే బాబా నేను చేసేసాను, మామ నేను చేసేసాను ఇలాంటి అర్థాలు వస్తాయి. అలాగే నేను చెయ్యలేదు అంటే ఏమని చెప్పాలో మీరు కామెంట్లో చెప్పండి. నేను చెయ్యలేదు అనేదాన్ని కామెంట్లో చెప్పండి అరబీ భాషలో ఎలా చెప్తారో. తీశాను లేదా తీసుకున్నాను అని చెప్పడాన్ని ఖదైత్ అంటారు. తీసుకో అని చెప్పాలంటే తీసుకో అనడాన్ని ఖుద్ అంటారు. తీశాను తీసుకున్నాను అని చెప్పాలంటే ఖదైత్ అని చెప్తారు. నేను తీశాను అని చెప్పాలంటే అనఖదైత్. నేను తీశాను నేను తీసుకున్నాను అనఖదైత్ అని చెప్పాలి. నేను తీసుకోలేదు అని చెప్పాలంటే అనమా ఖదైత్. మామా అనమా ఖదైత్. రాజు అనమా ఖదైత్ అంటే రాజు నేను తీసుకోలేదు, మేడం నేను తీసుకోలేదు, ఇలాంటి అర్థాలైతే వస్తాయి. తిన్నాను అని చెప్పడానికి అకల్త్ అని చెప్తారు. అకల్త్ అంటే తిన్నాను అని అర్థం. తిను అని చెప్పాలంటే కిల్ అని చెప్తారు. తిన్నాను అంటే అకల్త్ అని చెప్తారు. నేను తిన్నాను అని చెప్పాలంటే అకల్త్. మామ అకల్త్ అంటే మేడం నేను తిన్నాను అనే అర్థం వస్తుంది. నేను తినలేదు అని చెప్పాలంటే అనమా అకల్త్ అని చెప్తారు. అలాగే నేను తినను అని చెప్పాలంటే అనమా ఆకిల్ అంటే నేను తినను అనే అర్థం వస్తుంది. ఇచ్చాను అని చెప్పడానికి అతైత్ అని చెప్తారు. ఇవ్వు అంటే అతి లేదా అత అని చెప్తారు ఇవ్వు అని చెప్పడానికి. ఇచ్చాను అని చెప్పాలంటే అతైత్ అని చెప్తారు. నేను ఇచ్చాను అంటే అతైత్. మామా అతైత్. మేడం నేను ఇచ్చాను ఇలాంటి అర్థాలు వస్తాయి. బాబా అతైత్ ఫులూస్ అంటే బాబా నేను డబ్బులు ఇచ్చేసాను. ఇలాంటి సందర్భాన్ని బట్టి మనం వాడాల్సి ఉంటుంది. అలాగే నేను ఇవ్వలేదు అని చెప్పాలంటే అనమా అతైత్ షేయ్ అంటే నేనేమీ ఇవ్వలేదు అనే అర్థం వస్తుంది. అనమా అతైత్ ఫులూస్ అంటే నేను డబ్బులు ఇవ్వలేదు, నేను ఏ డబ్బులు ఇవ్వలేదు అనే అర్థం వస్తుంది. పని చేశాను అని చెప్పడాన్ని ఇష్తగల్త్ అని చెప్తారు. అంటే పని చేశాను అనే అర్థం వస్తుంది. పనిని షుగుల్ అంటారు. అని చెప్తారు. పని చేశాను అని చెప్పడాన్ని ఇష్తగల్త్ అని చెప్తారు. నేను పని చేశాను అని చెప్పాలంటే ఇష్తగల్త్ అని చెప్తారు. నేను పని చేయలేదు అని చెప్పాలంటే అనమా ఇష్తగల్త్ అని చెప్తారు. అనమా షుగుల్ అంటే నేను లేదు పని, అది కరెక్ట్ సెంటెన్స్ కాదు. అనమా ఇష్టగల్త్ అంటే నేను పని చేయలేదు అనే అర్థం వస్తుంది. అలాగే పని చెయ్యట్లేదు అని చెప్పాలంటే మా అష్టిగిల్ అని చెప్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా మీనింగ్ అనేది ఉంటుంది. అలాగే నిద్రపోయాను లేదా పడుకున్నాను అని చెప్పాలంటే నిమ్త్ అని చెప్తారు. నిమ్త్ అంటే పడుకున్నాను, ఆల్రెడీ నిద్రపోయాను అనే అర్థం వస్తుంది. పడుకో అని చెప్పాలంటే నామని మగవాళ్ళకి, నామి అని ఆడపిల్లలకి చెప్తారు. నేను నిద్రపోయాను అని చెప్పాలంటే నిమ్త్. నేను పడుకున్నాను నేను నిద్రపోయాను అని చెప్పాలంటే నిమ్త్ అని చెప్తారు. అలాగే నేను నిద్రపోలేదు అని చెప్పాలంటే అనమానిమ్త్ బిల్లేల్ అనమానిమ్త్ అంటే రాత్రి నేను నిద్రపోలేదు అనే అర్థం వస్తుంది. నేను ఇప్పుడు నిద్రపోతున్నాను అని చెప్పాలంటే
అన బనామ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు స్లీప్, నేను పడుకోవడానికి వెళ్తున్నాను, లేదా నేను ఇప్పుడు పడుకుంటాను, నేను ఇప్పుడు నిద్రపోతాను, ఇలాంటి అర్థాలు వస్తాయి అన బనామ్ అని చెప్తే. కూర్చున్నా అని చెప్పడానికి గ్యాదత్. గ్యాదత్ అంటే ఆల్రెడీ కూర్చున్నాము, కూర్చున్నా అంటే గ్యాదత్ అని చెప్తారు. కూర్చో అని చెప్పడానికి మగపిల్లలకి గ్యాద్ అని చెప్తారు, ఆడపిల్లలకి గ్యాది అని చెప్తారు. కూర్చున్నా అని చెప్పాలంటే గ్యాదత్ అని చెప్తారు. నేను కూర్చున్నా అని చెప్పాలంటే అన గ్యాదత్. అన గ్యాదత్ అంటే నేను కూర్చున్నాను అనే అర్థం వస్తుంది. నేను కూర్చోలేదు అంటే దీన్ని అన మా గాదత్. అన మా గాదత్ అంటే నేను కూర్చోలేదు అనే అర్థం వస్తుంది. మాట్లాడాను అని చెప్పడానికి అరబీ భాషలో తకల్లంత్. తకల్లంత్ అంటే మాట్లాడాను అనే అర్థం వస్తుంది. నేను మాట్లాడాను అని చెప్పాలంటే అన తకల్లంత్. అన తకల్లంత్ అంటే నేను మాట్లాడాను, ఆల్రెడీ మాట్లాడేశాను అనే అర్థం వస్తుంది. నేను మాట్లాడలేదు అని చెప్పాలంటే అన మా తకల్లంత్. నేను ఏమీ మాట్లాడలేదు అని చెప్పాలంటే అన మా తకల్లంత్ షై అని చెప్తారు. ఇలా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడు అని చెప్పాలంటే కల్లం. కల్లం లేదా కల్మి. కల్మి అంటే నాతో మాట్లాడు అనే అర్థం వస్తుంది. కల్లం అంటే మాట్లాడు అనే అర్థం వస్తుంది. మాట్లాడాను అని చెప్పాలంటే తకల్లంత్. తకల్లంత్ అంటే మాట్లాడాను అని అర్థం. తెచ్చాను అని చెప్పాలంటే అరబీ భాషలో జీప్త్. జీప్త్ అని చెప్తారు. నేను తెచ్చాను అని చెప్పాలంటే అనజీప్త్. అనజీప్త్ లేదా అజీప్త్ అంటే నేను తెచ్చాను అనే అర్థం వస్తుంది. నేను తీసుకురాలేదు అని చెప్పాలంటే అనమాజీప్త్. అనమాజీప్త్ అని చెప్తారు. తీసుకురా అంటే జీబ్ అని మగపిల్లలకి, జిబి అని ఆడపిల్లలకి చెప్తారు తీసుకురా అని చెప్పడానికి. తెచ్చాను అంటే జీప్త్ అని, నేను తీసుకురాలేదంటే అనమాజీప్త్ అని చెప్తారు. తిరిగి వచ్చాను అని చెప్పడానికి రజాత్. రజాత్ అని చెప్తారు. నేను తిరిగి వచ్చాను అంటే అనరజాత్. అనరజాత్ అని చెప్తారు. నేను తిరిగి రాలేదు అని చెప్పాలంటే అనమా రజాత్. అనమా రజాత్ అని చెప్తారు. తిరిగి వచ్చే అని చెప్పాలంటే అర్జా. అర్జా అని చెప్తారు. తిరిగి వచ్చే అని చెప్పడానికి అర్జా అని చెప్తారు. విన్నాను అని చెప్పడానికి ఇస్మాయిత్. స్మైత్ అని చెప్తారు. నేను విన్నాను అని చెప్పాలంటే అన ఇస్మైత్. అన ఇస్మైత్ లేదా అన ఇస్మాత్ అని చెప్తారు. నేను వినలేదు అని చెప్పాలంటే అనమా ఇస్మైత్. అనమా ఇస్మైత్ అని చెప్తారు. విను అని చెప్పడానికి మగపిల్లలకి ఇస్మా. ఇస్మా అని చెప్తారు. ఆడపిల్లలకి ఇస్మి. ఇస్మి అని చెప్తారు. విన్నాను అంటే ఇస్మైత్ అని చెప్తారు. అమ్మాను అని చెప్పాలంటే బియాత్. బియాత్ అంటే అమ్మాను, అమ్మేశాను అనే అర్థం వస్తుంది. నేను అమ్మాను లేదా నేను అమ్మేశాను అని చెప్పాలంటే అనబియాత్. అనబియాత్ అని చెప్తారు. నేను అమ్మలేదు అని చెప్పాలంటే అనమాబియాత్. నేనేమీ అమ్మలేదు అంటే అనమాబియాత్ షేయ్. అనమాబియాత్ షేయ్ అంటే నేనేమీ అమ్మలేదు అనే అర్థం వస్తుంది. ఇక్కడ అమ్మడంని బియా బియా అని చెప్తారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఈ వీడియోస్ మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చి బేసిక్ అరబిక్ పదాలు తెలియక ఇబ్బంది పడే మన తెలుగు వారి కోసము. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మరికొన్ని కొత్త పదాలతో, మరికొన్ని కొత్త వాక్యాలతో మళ్ళీ కలుద్దాం.